వైసీపీ ప్రభుత్వానికి విశాఖలో వినూత్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన కార్పొరేటర్ సాదిక్ ఆధ్వర్యంలో చిరిగిన బనియన్లతో మైనార్టీ నేతలు నిరసన తెలిపారు. జగన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలకి చాలా హామీలు ఇచ్చి గెలిచిన తరువాత మోసం చేశాడని ఆరోపించారు. పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేదని అన్నారు. ఇక 10వ తరగతి పాస్ అయ్యే వారికి పథకం వర్తిస్తుందని చెప్పడం వెనుక జగన్ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇక రంజాన్ తోఫా కంటే మంచి పథకం ఇస్తామని చెప్పి దాన్ని విస్మరించారని కూడా ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలందరూ కలిసి జగన్ని ఓడించాలని పిలుపునిస్తామని అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనారిటీల పరిస్థితి ఏంటి అని తెలియపరచాలని చెప్పేసి ఒక ముఖ్య కారణంతోనే ఈరోజు ఈ వేషధారణలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బనీన్ చూశారు కదా, ఈ బనీన్ కన్నాలు ఎలా ఉన్నాయో, ముస్లిం మైనారిటీలకి సంక్షేమం ఇస్తున్నాను, అభివృద్ధి చేస్తానంటే అంతకుముందు కనీసం బనీన్ వేసుకునేవాళ్ళు. ఆ బనీన్ కూడా ఈ విధంగా చిరిగిపోయిన పరిస్థితులు ఈరోజు ముస్లిం మైనారిటీలకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే గతంలో చెప్పారు చూసారా, దుల్హన్ స్కీమ్ అనేది ఒక ₹50,000 వచ్చేవని చెప్పేసి మనం అందరూ ఆనందపడుతుంటే, అచ్చా మీకు 50,000 కాదు ₹1,00,000 ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాలు కార్యయాపన చేసి అందరూ కూడా ఎక్కడండి బాబు ₹1,00,000 అన్నారు ₹1,00,000 అన్నారని చెప్పేసి అందరూ కూడా కోర్టుకి వెళ్ళడం ఇబ్బంది పెడుతుంటే 4.5 సంవత్సరాల తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి ₹1,00,000 అని పెట్టి ఏం చేశారు, దానికి ఆంక్షలు పెట్టారు. 10th క్లాస్ పాస్ అవ్వాలంట. 10th క్లాస్ ఇద్దరు పాస్ అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 10th క్లాస్ పాస్ అవుతే నా ₹1,00,000 ఇస్తారంట, లేకపోతే రూపాయి రాదు. అంటే దీంట్లో ఉన్న మెయిన్ లాజిక్ ఏంటంటే, ముందు 10th క్లాస్ పాస్ అయ్యే పరిస్థితిలో ముస్లిం మైనార్టీలు ఉన్నారా అని చెప్పేసి మీరు గ్రహించాలి. ఎందుకంటే ఎవడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నాడు, ఈ రోజు చూస్తే టోటల్ 0. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇస్తున్న రిపోర్ట్ కార్డ్ టోటల్ 0. సో ఒకటే చెప్తున్నాం, ముస్లిం మైనార్టీ పాలన ముస్లిం మైనార్టీలకి టోటల్ గా విస్మరించారు. ముస్లింలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పేసి